ఆ డాక్టర్ వైద్యం చేశాడు. చేసిన వైద్యం సరైందో కాదో తెలియదు, కానీ వైద్యం చేయించుకున్న అతను చనిపోయాడు. నీ వల్లే మా నాన్న చనిపోయాడు అని ఆ కూతురు ఆ డాక్టర్ని నిలదీసింది. హే, నన్ను అడుగుతావా? నేను డాక్టర్ని. అబ్బో, ఈ విషయం బయటపడితే, ఇవన్నీ ఎవరికైనా తెలిస్తే నేము ఫేము మొత్తం పోతుంది అని ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపేశాడు. అంటే ఒకరిని వైద్యం పేరుతో చంపేస్తే ఇంకొకరిని వైద్యం చేసిన విధానాన్ని అడిగినందుకు అతి దారుణంగా చంపేశాడు ఆ దుర్మార్గుడు. తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. కుళ్లిపోయిన స్థితిలో తండ్రి కూతుళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. డాక్టర్ సింధియా వద్ద చికిత్స తీసుకున్న శంకర్ అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందాడు. తన తండ్రి మృతికి సింధియానే కారణమని ఆయన ప్రశ్నించిన కూతుర్ని డాక్టర్ చంపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మృతదేహాలు వాసన రాకుండా ఏసీ ఆన్ చేసి పెట్టడం గమనార్హం. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా నిందితుడు సింధియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి కూతురు మృతదేహాలు కుళ్ళిన స్థితిలో కనిపించాయి. 5 నెలల క్రితమే వీరిద్దరూ మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల స్థానికులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తండ్రి కూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది హత్యనా ఆత్మహత్యనా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తండ్రి కూతుళ్ల ఘటనలో అనుమానం ఉన్న సింధియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిగా అనుమానిస్తున్న సింధియా తండ్రి కూతుళ్లతో ఒకే ఇంట్లో ఉన్నాడని, మృతి చెందిన అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ వాగ్వాదం ఎక్కువ అవడంతో ఆమెను సింధియా తోసేయడంతో తలకు బలమైన గాయమై మరణించినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తండ్రి అపార్ట్మెంట్ లోపలే మృతి చెంది ఉన్నాడు. అతన్ని నిందితుడు చంపినట్లు అంగీకరించలేదు. అతను అనారోగ్య కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తండ్రి కూతుళ్ల మరణం తరువాత అరెస్ట్ చేస్తారని భయపడిన నిందితుడు అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. తండ్రి కూతుళ్ల మృతదేహాలు 4 నుంచి 5 నెలలుగా అపార్ట్మెంట్లోనే ఉన్నాయి. కాంచీపురానికి చెందిన సింధియా వియన్నాలో మెడికల్ డిగ్రీ చేశాడని పోలీసులు తెలిపారు. వీరి మరణానికి సంబంధించి వాస్తవాలు, ఎప్పుడు చనిపోయారో సమయాన్ని నిర్ణయించడానికి మృతదేహాలను అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.